మాడిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్లు నీడని చూసినప్పుడు గుడ్ ప్రొటెక్షన్ గివెన్ బై గాడ్ ఫర్ అవర్ స్కిన్. అదొకటి. అంతేకాకుండా ద మ్యూజికల్ సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్సెర్టెడ్ హియర్, ద సెలయేళ్ళ సౌండ్ చూసిన, అక్కడ చిన్న చిన్న పక్షులు అలాగే పురుగులు కూడా సౌండ్ చేస్తూ ఉంటే ఇట్స్ గివింగ్ వెరీ గుడ్ మ్యూజిక్ టు అస్, ఇట్స్ ప్లీజింగ్ అస్. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఎయిర్ చాలా స్మూత్గా వచ్చి మనం తాగుతూ ఉంది కదా, దట్స్ ఆల్సో గివింగ్ వెరీ రిలీఫ్ టు అవర్ మైండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ డెకరేషన్ చూస్తే ఇక్కడ ఈ పుల్లలు కానీ లేకపోతే ఈ ఫ్రూట్స్ కానీ చాలా చూడడానికి చాలా నీట్గా డెకరేటివ్గా ఉంది. మనం చాలా కష్టపడతాం డెకరేషన్కి, బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు సీ. అండ్ లాస్ట్ వన్ ఈజ్ even the fig fruits, we are not giving very value to these fruits, even though the smell of fig fruits is very made this place very attractive. That's the things I have written. నిజంగా దేవుని చూపించవలసిన అవసరం. దేవుడి దయ వల్ల మనం వచ్చాం. నేను రాసిన పాయింట్స్ ఏంటంటే, నిజంగా అసలు ఇటువంటి వాటర్ సోర్సు, మానవుడికి ఎక్కువ కావాల్సిన వాటర్ సోర్సు, నేను ఇంత జలాలని అసలు దేవుడు మనకి ఇవ్వకపోతుంటే అసలు మానవ మనుగడే కొనసాగి ఉండేది కాదు. కాబట్టి దాన్ని బట్టి నిజంగా దేవుని ప్రైజ్ చేయాలి. వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ మాట. బాడీకి కావాలన్నా లేకపోతే ప్రతి చిన్న చిన్న పనులకి అన్నిటికి కూడా వాటర్ కావాలి. దేవుడి యొక్క క్రియేషన్లో చాలా ప్రైమరీగా వాటర్ని పెట్టారన్నమాట. దాన్ని బట్టి దేవుని స్థితించాలనుకుంటున్నాను నేను. అదేవిధంగా ట్రీస్ని చూసేటప్పుడు ఎక్కడ చూసిన దేవుడు యొక్క ఆర్ట్ మాట, దేవుడి యొక్క ఆర్ట్ అంటే చాలామంది ట్రీస్ని అసలు చూసేటప్పుడు అసలు దేవుడు ఒక మెకానిజం మాట. అంటే ఆ ట్రీస్ నుంచి వచ్చే ఆక్సిజన్ మనం పీల్చుకోవడం, మన నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకోవడం, ఆ ఎక్స్చేంజింగ్ అసలు దేవుడు పెట్టిన మెకానిజం అసలు ఇట్ ఈస్ టూ వండర్ రియల్లీ. ఆ ఎక్స్చేంజింగ్ లేకపోతే మళ్ళీ మనం ట్రబుల్లో పడతాం అన్నమాట. రియల్లీ అటువంటి క్రియేషన్ బట్టి కూడా నేను దేవుడిని ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. నిజంగా ఇటువంటి నాగార్జున సాగర్ అవి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. పెద్ద ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయడానికి నిజంగా మనల్ని దేవుడు అసలు క్రియేట్ చేశాడు. అసలు మనం యూఆర్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ మిరాకిల్. మన సిస్టమ్ కానీ, డైజెషన్ సిస్టమ్ కానీ, ఐస్ కానీ, ఇయర్స్ కానీ, వీఆర్ ఆల్ సెన్సార్స్ అన్నమాట. మనం ఏంటంటే న్యాచురల్ సెన్సార్. మనం అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా చేస్తాం, కానీ దేవుడు మనల్ని న్యాచురల్ సెన్సార్గా అసలు క్రియేట్ చేశాడు. అది దట్ ఈస్ టూ వండర్ అన్నమాట. అన్నిటికంటే నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే మనల్ని దేవుడు క్రియేట్ చేయడమే వండర్గా నచ్చింది అన్నమాట. దాన్ని బట్టి కూడా అసలు మనల్ని బట్టి కూడా నేను ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న లైట్ విషయం కానీ, ఎయిర్ విషయం కానీ అసలు దేవుడికి అసలు దేవుడు యొక్క ఆ యొక్క సర్వాధికారంలో అసలు వండర్ఫుల్గా దేవుడు క్రియేట్ చేశాడు. ఎయిర్ని కానీ అసలు టచ్ చేయకుండా అసలు మనం ఫీల్ అవుతుంటాం. అది అంత అద్భుతం. అసలు మనం పట్టించుకోం, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎయిర్ విషయంలో కానీ, ఆ లైట్ విషయంలో కానీ, లైట్ కూడా మనం పట్టుకోలేం, ఏం చేయలేం, బట్ వీ వుడ్ ఫీల్ ఇట్. ఎయిర్ ఆల్సో కూడా వీ వుడ్ ఫీల్ ఇట్, బట్ వీ కాంట్ టచ్. ఎంత ఇంటెలెక్చువల్గా దేవుడు అసలు ఉన్నాడు. అసలు ఆయన యొక్క ఆ ఇంటెలిజెన్స్ అసలు మనం రీచ్ అవ్వలేనంతగా అసలు ఆయన జ్ఞానం ఉంది. చెట్లను చూసి నేను అనుకున్నది ఏంటంటే, చెట్లు ఎదుగుతూ వాటిలో ఉన్న సోర్సెస్ అంటే మీన్స్ వాటిలో వెలువడే ఆక్సిజన్ని మనకి ఇస్తున్నాయి. అదేవిధంగా వాటి ఎదుగుదలను బట్టి మనము ఎదగాలని, క్రీస్తులో ఎదగాలని నేర్పిస్తున్నాయి. ఇంకొకటి, ఇక్కడున్న రాళ్లను బట్టి, కొండలను బట్టి యేసుక్రీస్తులో స్థిరత్వం కలిగి ఉండాలని వాటిని నేర్పిస్తున్నాయి. దాన్ని బట్టి వందనాలు చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా చీపలను బట్టి సమకూర్పు అంటే ఇట్ విల్ ఏమంటే సోర్సెస్ని తీర్చుకొని సరైన సమయంలో యూజ్ చేసుకోవడానికి అవి ఇష్టపడతాయి. దాన్ని బట్టి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మేడి పండుని చూస్తే అది చాలా మంచిగా కనబడుతుంది బయట, లేని
అసలు దానిలో ఉన్నది ఏంటంటే మనిషి కూడా అలానే ఉంటాడు, కొన్ని విషయాలు లోపల ఉంటాయి, కానీ పాపం విషయంలో కొన్ని విషయాలు చెప్పలేకపోతుంటాడు. అది మేడి పండు బయట చాలా అందంగా కనబడుతుంది, మనిషి కూడా అలా అందంగా కనబడతాడు, కానీ లోపల ఉన్నది దాచిపెట్టుకుంటాడు. అందును బట్టి వాటి ద్వారా మనల్ని నేర్పించాలని దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బట్టి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ స్కైని చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు ఎంతో ఏంటంటే ఆ నక్షత్రాలు ఒక్కొక్కటి మనకి ఎంతో దూరం నుంచి ఉన్నప్పటికి కూడా ఎంతగానో మనకి కాంతిని ఇవ్వడం జరుగుతుంది. సన్ కానీ, మూన్ కానీ, ఈవెన్ ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఆ ఆకాశం అంటే ఆ ఆకాశం, సూర్యుడు కానీ, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటివి లేనప్పుడు అసలు మన యొక్క ఈ భూమి, ఈ గ్రహాలను ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే రియల్లీ మనం దేవుణ్ణి ఎంతగానో ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుడు మనకు కావాల్సిన యొక్క లైట్ని ఇస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు టైంలో మనకి నైట్ ఏ విధంగా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా తన యొక్క ఆధీనంలో సమకూరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. వాటర్ని చూసుకున్నట్లయితే వాటర్ అసలు నిజంగా మనిషి బ్రతకాలి అంటే దేవుడు ఎంతగానో తన యొక్క ప్రీ ప్లాన్ ద్వారా ఎంతగానో ముందుగానే ప్లాన్ చేశాడు. వాటర్ కనుక ఈవెన్ ఫుడ్ లేకపోయినా మనం కనీసం అలా బ్రతకొచ్చాము, కానీ వాటర్ లేకపోతే ఈవెన్ మనం అసలు బ్రతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి అసలు దేవుడు దాన్ని ఇచ్చినందుకు మనం ఎంతగానో ఆయన కీర్తించాలి. అదేవిధంగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే పంట పొలాలకు కానీ, కరెంటుకి కానీ, మన నిత్యావసర అన్నిటి పరిస్థితుల్లో కూడా వాటర్ ఎంతగానో మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంది. సో మన దప్పిక నుంచి అన్నిటి వరకు కూడా నిత్యావసరాలను తీరుస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప దాన్ని దేవుడు మనకు ప్రొవైడ్ చేసినందుకు దాన్ని బట్టి మనం స్తుతించాలి. ఈ రాళ్ళు చూసుకున్నట్లయితే స్టోన్స్ మనం కూర్చుంటూ ఉన్నాము. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు బిల్డ్ హౌసెస్. మనం ఇప్పుడు నివసిస్తున్నామంటే ఇంత హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే ఆ స్టోన్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే దీన్ని కట్టారు అంటే ఒక ఫ్లోని ఆపటానికి మాత్రమే కట్టారు. దాన్ని కూడా ఒక స్టోన్స్ని యూజ్ చేసి కట్టడం వల్ల కొంత వాటర్ ఫ్లోని ఆఫ్ చేస్తున్నారు, పంటలకి ఉపయోగపడే విధంగా ఉంది. అదేవిధంగా ఒక నష్టాన్ని మనం చూడకుండా ఉండగలటానికి కూడా స్టోన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకు నీడని ఇస్తాయి, తర్వాత ఆక్సిజన్ ఇస్తాయి, అంతేకాకుండా మనకి ఆశ్రయాన్ని కూడా ఇవ్వగలుగుతాయి నీడని. అంతేకాకుండా చెట్లు మనకి గాలిని, ఆ తర్వాత ఫ్రూట్స్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటే చెట్టు ద్వారా మనకి మినిమం 5-6 అంటే నీడ్స్ కానీ లేకుంటే ఉపయోగాలు కానీ ఉన్నాయన్నమాట. సో దీన్ని చూసినప్పుడు నాకేమవుతుందంటే ఎలాగైతే ఫ్రూట్ అంటే చెట్టు ఒకటే ఉంది అంటే 5-6 విధాలకు ఉపయోగపడుతుందో, అదేవిధంగా మన జీవితంలో కూడా మనకు ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలని విమో చేస్తుంది. దీన్ని బట్టి నేను దేవుని చూస్తున్నాను. అలాగే సెకండ్ పాయింట్ చీమలు. ఈ చీమలు చూసినప్పుడు ఆకారంలో కానీ అవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ అవి ఎంతో దూరం ప్రయాణం చేసి అవి ధాన్యం సేకరించుకుంటాయి. అంతేకాకుండా అవి వెళ్తున్నప్పుడు ఒక లైన్లో క్రమ పద్ధతిగా వెళ్తూ ఉంటాయి. వారికి ఒక లీడర్ లేకపోయినప్పటికీ అవి ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. దీన్ని చూసినప్పుడు మనం కూడా అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించాలని, దేవునికి ఒక ఇష్టమైన జీవితం జీవించాలని రిమైండ్ చేస్తాను. దీన్ని బట్టి దేవుని చూస్తున్నాను. ఇంకో విషయం వాటర్. నిజంగా వాటర్ లేకపోతే వీ కెనాట్ లివ్. ఎందుకంటే ఫుడ్ లేకుండా బతకచ్చు, కానీ వాటర్ లేకుండా మనం జీవించడం చాలా కష్టం కదా. అదే మన అవసరాలు తెలుసుకుని దేవుడు మన కోసం సిద్ధపడిన వాటర్ని బట్టి కూడా నేను దేవుని చూస్తున్నాను. అలా చూసినప్పుడు చిన్న మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. అవి చిన్నగా ఉంటూ చిన్నగా మళ్ళీ అవి యొక్క ఆహార పదార్థాన్ని గురించి సేకరించి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ చిన్న మొక్కలు చూసినప్పుడు మనం కూడా మన రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో మొక్కల్లాగే ఎదగాలని సూచిస్తుంది. దీన్ని బట్టి కూడా దేవుని చూస్తున్నాం. అలాగే గాలి చూసినప్పుడు నిజంగా మనం గాలి పీల్చుకోవడం అసలు బతకలేదు. ఈ గాలి మనకి ఎగురుడే వస్తుంది. ఒకవేళ ఇంకేస్ గాలి రాకపోవడం ఆపితే మనం అందరికి చనిపోయాం. సో కాబట్టి దీన్ని చూసినప్పుడు నాకేమని గుర్తొస్తుందంటే మనం కూడా దేవునితో అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. అదర్వైజ్ వీ కెన్ ఆల్సో మనం అంటే ఆత్మీయంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని రిమైండ్ చేస్తుంది. ఈ కండిషన్ బట్టి దేవునికి నేను ఒక 4 పాయింట్స్ రాశాను. న్యూ చెప్పండి. కొత్త అలా రిపీట్ ఏం లేదు అది. సరే, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చదువుకున్న చదువులో ఏంటంటే ఉంటుంది
సిమిట్రీ ఇట్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ నేచర్ అని ఉంటుంది. అంటే అది పైనుంచి అది అలాగే ఉండాలి, కింద ఇది ఇలాగే ఉండాలి. ఇది మ్యాన్ కైండ్ ఏం కాదు, అసలు ఇది మనిషి సృష్టించలేదు, కానీ దేవుని యొక్క సృష్టి ఇది అంటారు. సో అంటే ఏంటంటే ఇది ఒక సిమిట్రీగా ఉన్నది. సో ఇందులో కూడా బ్యూటీ ఆఫ్ నేచర్ అనేది చూస్తుంది. సో రెండోది అంటే వాటర్ సౌండ్స్, కొండల నుంచి పడేటి చిన్న కాలువ, విశాలమైన కాలుష్యం లేని ప్రకృతి చూస్తుంటే నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే చిన్న కవిత టైప్, ఏం కాదు, పెద్దది ఏం కాదు, సారీ. పరవళ్ళు తొక్కుతూ పారే నదిని చూశాను, గగనపు అంచును తాకే సముద్రాన్ని చూశాను, కానీ పర్వతపు అంచు నుంచి జాలువారే నీటిని చూడగా ఎన్నాళ్ళు ఇంత అందాన్ని చూడలేకపోయాను అనే బాధ. అయినప్పటికీ ప్రభు నాకు దయచేసిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇది మూడోది. సూపర్. నాలుగవగా సో ఫోర్త్ లాస్ట్ పాయింట్, సృజించిన సృష్టి ఎంత అందంగా ఉంటే సృష్టికర్త అయిన నీవు ఇంకెంత సుందరంగా ఉంటావు. How pleasant and calm are the waters, how silent are the creatures around us, how gentle and fresh is the air, how colorful are the trees. I can see what happens if no bridge is there, but still you can control. Even though whatever happens or not, the trees will bear fruit, the waters will wet the land, skies will fill the river, and the creation obeys you, Master. Help us to do the same. ఒంటరిగా పడి ఉన్న వానపామును ఎవరో పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు కూడా దాన్ని కేర్ చేస్తున్నాడు. సో దట్ గివ్స్ మీ హోప్. ఇంకా ఎన్నో చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న పురుగులు దేనికి పనికొస్తాయి అనిపిస్తుంది, కానీ వాటిని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో చేశాడు అనేది నాలో నా జీవితం ఎట్లా దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడింది. అండ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఎక్స్ప్లెయిన్స్ మీ హిస్ బ్యూటీ అండ్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. నేచర్ అనేది ప్రైస్లెస్, కానీ దేవుడు దాన్ని నాకు ఫ్రీగా ఇచ్చాడు, వాట్ ఎవర్ ఆల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ మీ అండ్ ఫర్ మీ అలోన్ టు ఎంజాయ్ అనేది నేను తెలుసుకోవటాన్ని బట్టి ప్రభుని స్థుతించాను. Okay, we'll sit down for 5 minutes.